అందరికీ నమస్కారం. నా పేరు పుల్లేటి గణేష్. ఎంకామ్ బీఈడి ఎన్ఐఎస్ ఉసు నేషనల్ లెవెల్ కోచ్ నేను. ఈ వీడియో ప్రత్యేకంగా పిల్లల యొక్క తల్లిదండ్రుల కోసం. వేసవి వచ్చేసింది. మీ పిల్లలందరూ స్కూల్ నుండి విడుదలైపోయి ప్రశాంతంగా సమ్మర్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. ఈ సమయంలోనే చాలామంది పిల్లలు తప్పుదాడి పట్టే అవకాశం ఉంది. అలాగే చెడు సావాసాలు వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా కేవలం తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉంచడం వల్ల వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సరదాగా చెరువుల్లోనో, నదుల్లోనో, సముద్రాల్లోనో, ఏరుల్లోనో ఈత కొడదామనే ఆశతో సరదాగా వెళ్తారు. అక్కడ ఏ గోతులు ఉంటాయో తెలియదు, ఏ లోయలు ఉంటాయో తెలియదు, ఏ ఊబులు ఉంటాయో తెలియదు. హఠాత్తుగా వాళ్ళ ప్రాణాలని హరించేస్తున్నాయి. ఇప్పుడు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ సమ్మర్లో మీ పిల్లల జాగ్రత్త బహుపర. ఎందుకంటే ఇదే సమయంలో మీ పిల్లల్ని ఒక మంచి దారిలో పెట్టుకునే అవకాశం. వాళ్ళకి స్కూల్లో వర్క్ చేయాలనే ఒత్తిడి ఉండదు. వాళ్ళకి ప్రత్యేకంగా లైఫ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. అలాగే సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి నేర్చుకోవచ్చు. అదే వాళ్ళకి ఇష్టమైన క్రీడల్లో రాణించడానికి ఈ సమ్మర్ ప్రత్యేకంగా మంచి అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఈ సమ్మర్లో ప్రత్యేకంగా వాళ్ళ మీద సమయం పెట్టడం ద్వారా వాళ్ళకి మంచి విలువలు నేర్పచ్చు. వాళ్ళకి మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి సంగీత వాయిద్యాలు, మ్యూజిక్ వంటివి కానీ మంచి విషయాలన్నీ కూడా నేర్పడానికి ఇదే మంచి సమయం. ఎందుకంటే చాలామందికి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇప్పుడే సమ్మర్లో వెకేషన్ దొరికే అవకాశం ఉంటుంది కనుక అందరూ కూడా ప్రత్యేకంగా మీ పిల్లల మీద సమయం పెట్టండి. వాళ్ళు చెడు సావాసాలకు పోతున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్స్తో ఆడుకుంటున్నారా, ఎలాంటి వాళ్ళతో సోషల్ మీడియాలో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టకపోతే ఒక కొడిషన్ ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. జబ్బు వచ్చిన తర్వాత నయం చేసే కంటే ఆ జబ్బు రాకుండా ఉండడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తీసుకుంటే మంచిది. లేకపోతే మా పిల్లలు తప్పు చేయరు, మా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారనే గుడ్డి నమ్మకంతో ఉండకుండా కనీసం వాళ్ళతో ప్రేమగా నడుచుకుంటూ వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు, టయాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. చాలామంది ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడం, ఎక్కడికైనా ఇల్లు వదిలి పారిపోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడే వాళ్ళతో మీరు ప్రేమగా ఉండి ఇప్పుడు కాకపోతే ఎగ్జామ్ మళ్ళీ బాగా చదివి ఇంకొకసారి పాస్ అయ్యే అవకాశం ఉంది, ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని కేవలం తల్లిదండ్రుల ద్వారా తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మా పేరెంట్స్ నాకు సపోర్ట్గా ఉన్నారు. మంచైనా చెడైనా కేవలం తల్లిదండ్రులదే బాధ్యత. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని ఈ సమ్మర్లో ఒక మంచి మార్గనిర్దేశకత్వం చేస్తూ వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేస్తారని ఆశిస్తూ జై హింద్.